మండల పరిధిలోని పోతనశెట్టిపల్లి ఏడుపాయల టీఫంగ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ చూపిన ప్రత్యేక చొరవ ప్రోత్సాహంతో పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దుకాణ సముదాయాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏడపాల దేవస్థానం మూలంగా 2-3 సంవత్సరాలుగా పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద అభివృద్ధి జరిగిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం వలన సందర్శకుల రాకతో అభివృద్ధి పుంజుకుంటుందన్నారు. ఇందుకు అనుగుణంగా చిరు వ్యాపారస్తులకు ఆటో డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుందన్నారు. వ్యాపారస్తులు సందర్శకులతో మర్యాదగా మసుగులుకోవాలని, ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పలు జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఇతర పోలీసులు, పోతంశెట్టిపల్లి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరూ కూడా ఒకటి చేసి ఇక్కడ సీసీ కెమెరా కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఉండాలి అని మీ ద్వారా పెట్టించినందుకు ఎస్ఐ గారిని, సిఏ గారిని, తర్వాత డిఎస్పీ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఒక 10 years బ్యాక్ చూస్తే ఇక్కడ ఈ షాపులు ఉంటాయా? లేవు కదా, లేదు. ఇప్పుడు డెవలప్ అయింది మొత్తం అంతా. జస్ట్ ఒక 4-5 years నుంచి బాగా డెవలప్ అయింది. అర్థమైనా ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏడుపాయల టెంపుల్ అనేది ఆ లొకేషన్ చాలా మంచిగా ఉంటుంది. తర్వాత హైదరాబాద్ చాలా దగ్గర ఉంది. పబ్లిక్ హైదరాబాద్ వాళ్ళకి బయటికి పోవడానికి మంచి మంచి ప్లేసెస్ లేక వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటిది కనుక మనకు మంచిగా ఫేమస్ అయ్యి ఇది కనుక మంచి ఫెసిలిటీస్ ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆదివారం కాదు ఎవ్రీ డే ఇక్కడికి పబ్లిక్ బాగా వస్తారు. అయితే మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడున్న ఏరియా పీపుల్, ఈ బిజినెస్ వాళ్ళు కానీ, ఇక్కడ పనిచేసే చిన్న చిన్న ఆటో డ్రైవర్స్ కానీ, తర్వాత మీ అందరూ కూడా ఏంటంటే ఎవరైనా మనిషి ఎక్కడైనా సరే మీరు ఒకసారి ప్రపంచంలో చూసుకోండి, ఎక్కడైనా టూరిజం డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, మేము అడిగి పోతే మాకు ఎటువంటి ప్రమాదం జరగదు, మా దగ్గర ఎక్కడ దొంగతనాలు జరగవు, ఆడపిల్లలు పోతే వాళ్ళకి ఏం కాదు అనే భద్రత వాళ్ళలో వచ్చిందనుకో ఆటోమేటిక్గా మీ దగ్గర రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఏరియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఏమవుతుంది, దీనికి మొత్తం బ్యాడ్ అయిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే మీరందరూ కూడా కలిసి కట్టుకోండి. ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాం? మనం భద్రత కోసం పెట్టాం. ఏం చిన్న చిన్న దొంగతనం జరగదు. తర్వాత ఎవరు కొట్టుకున్నా కూడా ఇమ్మీడియట్గా ఆ సీసీ కెమెరా మనిషిని పట్టించింది. అది పాత రోజులు ఏదైనా దొంగతనం అయితే 10 మంది చేస్తే కొట్టి తీసేది కాదు. కానీ ఇప్పుడు సీసీ కెమెరా చూస్తే సరిపోతుంది, ఎవరు దొంగతనం చేసి తెలిసిపోతుంది. ఇమీడియట్లీగా పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకొని ఆ దొంగతనమైన ఎవరి మీద అటాక్ అయినా తర్వాత ఏం జరిగినా కూడా మనం డిటెక్ట్ చేసి అసలు ఎక్యూజ్ పట్టడానికి పనికొస్తుంది. మీ అందరి మైండ్లో కూడా ఏముండాలంటే బిజినెస్ డెవలప్ కావాలి. డెవలప్ కావాలంటే ఎట్లయితుంది? ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ పెరగాలి. ఆటోమేటిక్ ఫ్లోటింగ్ పెరిగితేనే కదా వచ్చేది. అట్లా పెరగాలంటే మీ అందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి ఆదరణ ఉండాలి, మంచి నీట్నెస్ మెయింటైన్ చేయాలా, వచ్చిన వాళ్ళకి పార్కింగ్స్ మెయింటైన్ చేయాలా. తర్వాత ఎక్కడ ఈడికి పోతే చాలా బ్రహ్మాండంగా ఉంది వాతావరణము, మంచి ఆదరణ ఇస్తారు, ఏ షాప్ పైన కూడా మంచి మమ్మల్ని చూస్తారనే ఫీలింగ్ వస్తే మాత్రం డెఫినెట్ ఇక్కడ బిజినెస్ పెరిగింది. ఒకసారి ఇక్కడ బిజినెస్ పెరిగితే ల్యాండ్స్ వాల్యూ పెరుగుతుంది, ఈ ఏరియాకి ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఆటోలు ఉంటాయి. ఆటోలు ఎన్ని ఉంటాయి మొత్తం ఇక్కడ తిరిగి మొత్తం అంతా దాదాపు 60-70 ఆటోలు ఉంటాయి కదా. మీరందరూ కూడా ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఆటో డ్రైవర్లు ఎప్పుడు కూడా బండి మనిషికి ఎట్లా ఉంటుంది అంటే ఆటో తోలేరు అందరూ ఎవరు ఉంటారు? ఎంగి పిల్లలు ఉంటారు. అవునా? ముసలు ఎవరు తోలరు కదా. వాడు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకో, వాడికి ఒక్క ఆటో డ్రైవర్ తప్పు చేస్తే, సపోజ్ ఒక లేడీ ఎక్కింది మీ ఆటోలో, ఎక్కితే ఏమవుతుంది? ఏదైనా వాడికి తాగి ఆ మీద ఏదైనా తీసుకుని చేసిననుకో ఏమనుకుంటారు? ఆటో డ్రైవర్ అని మొత్తం ఆటో డ్రైవర్ తీసుకుని మొత్తం మీ అందరూ బ్యాడ్ నేను. అవునా? అట్లాంటి తప్పుడు వాడు ఉంటే ఉండనేవాడు. తాగి తోలదు ఎవరు కూడా. ఆటో తాగి తోలితే మంచి మందు తాగి ఆటో తోలితే ఏమిటంటే యాక్సిడెంట్ కానీ ప్రమాదం అయితే నీకు యాక్సిడెంట్ అయితే నువ్వు కూడా చచ్చిపోయే ప్రమాదం. అందుకే మీరు దాన్ని మెయింటైన్ చేయాలి సిస్టమేటిక్గా. ఒక యూనియన్ అంటే ఏది? యూనియన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే యూనియన్ పెట్టుకుంటే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేయాలా. ఎవరైనా బ్యాడ్ ఫెయిల్ ఉంటే వాడిని మార్చాలా, మార్చకపోతే వాడిని తీసేయాలా. అర్థమైందా? కంపల్సరీగా ఒక సిస్టమేటిక్గా ఒక మనిషి తయారైతే అప్పుడు ఆటో వాళ్ళకు కూడా ఒక వాల్యూ పెరిగింది. ఏదైనా దొంగతనం జరిగినా కూడా ఎక్కడ వస్తువు మర్చిపోయినా కూడా తీసుకొచ్చి సార్ ఇట్లా మర్చిపోయిందని ఇచ్చిందనుకో ఆటోమేటిక్గా ఇక్కడ పబ్లిక్లో ఏమైందంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ పోతే సెక్యూరిటీ ఉంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఏం చేసి జరిగినా కూడా ఇమీడియట్ చెప్తారు. మన ఒక లేడీ పోయినా ఏం కాదు, ఒక పిల్లలతో ఒక తల్లి వచ్చినా కూడా ఏం కాదని ఫీలింగ్ తీసుకురావాలి.
వేసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏరియా డెఫినెట్గా డెవలప్ అయింది. సేమ్ టైంలో ఇప్పుడు మీరు సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు పెట్టుడే కాదు, వాటిని మెయింటైన్ చేయడం గొప్పతనం. చాలా మంది పెడుతున్నారు మీటర్ కానీ ఏం